వెల్కమ్ టు ఇన్ఫినిటో ఎడు సర్వీసెస్. తల్లిదండ్రులకు ఒక చిన్న మనవి విజ్ఞప్తి. స్కూల్స్ జూన్ 12వ తారీఖు నుండి ప్రారంభం కాబోతున్నాయి. కావున గత వీడియోలో కూడా చెప్పడం జరిగింది, రెగ్యులర్గా స్కూల్కు పంపించడం వల్ల లాభ నష్టాలు చెప్పడం జరిగింది. ఈరోజు మరొక అప్డేట్, దాని కంటిన్యూషన్. మీరు పిల్లల్ని బంధువుల ఇళ్ళకు పంపించడం జరుగుతుంది. వాళ్ళను త్వరగా తీసుకొచ్చి వాళ్ళకి ఏం కావాలో అరేంజ్ చేసి వాళ్ళను రెగ్యులర్గా స్కూల్కు పంపించండి జూన్ 12 నుండి. దీని ద్వారా వాళ్ళు ఈ హాలిడేస్లో ఏదైతే మర్చిపోయారో దాన్ని అంతా కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవడము, ఆ బేసిక్స్ నేర్చుకోవడము అనేది అవుతుంది. చాలామంది పేరెంట్స్ జూన్ మొత్తం వదిలిపెట్టి క్లాసులు నడుస్తలేవు అనే ఉద్దేశంతో జూలైలో లేటుగా పంపించడం వల్ల పిల్లలు చాలా ఎడ్యుకేషన్లో కోల్పోతారు. మీకు గతంలో చెప్తున్నాము, స్కూల్ ఎడ్యుకేషన్ ఈజ్ బేస్ ఎడ్యుకేషన్. స్కూల్ ఎడ్యుకేషన్ కనుక కరెక్ట్ లేకుంటే పిల్లలు మీరు ఎంతైతే పిల్లల కోసం చేస్తున్నామనుకునే ఎంత కూడా వృధా అవుతాయి. కాబట్టి తల్లిదండ్రులకు మరొకసారి మనవి, విజ్ఞప్తి, మీ పిల్లల్ని జూన్ 12 నుండి అన్నీ సమకూర్చి ఫుల్ యూనిఫామ్ బుక్స్తో పంపిస్తే మీకు మీ పిల్లల బంగారు భవిష్యత్తు కూడా చాలా అభివృద్ధి చెందుతుంది. మీరు అనుకున్న గోల్ కూడా చేరుతారు. మరి మళ్ళీ చెప్తున్నాము, వాళ్ళను గ్రాండ్ పేరెంట్స్ ఇంటికి వెళ్ళారు, బంధువుల ఇంటికి వెళ్ళారని వస్తారని చాలామంది చెప్తారు. పిల్లలకేంటి, వాళ్ళు ఎక్కడైనా ఉంటారు, స్కూల్ కంటే వాళ్ళకు ఇబ్బంది. బంధువులలో ఉంటున్నందుకు వాళ్ళు సంతోషపడతారు. పిల్లలు పిలిస్తే వస్తలేరండి అని చెప్పడం కాదు. తల్లిదండ్రులే ఒక గట్టి నిర్ణయం తీసుకొని వాళ్ళని ఒక సిస్టమేటిక్గా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రుల మీదనే ఉంటుంది. ఎందుకు ఇది మళ్ళీ చెప్తున్నామంటే, రాబోయే రోజులలో కూడా మనకు కావాల్సింది మనుగడకు వ్యాపారాలు, ఉద్యోగాలు మాత్రమే. వ్యాపారాలు సరిగా నడుస్తలేవన్న విషయం మనకు తెలిసిందే. ఉద్యోగాల పరిస్థితి అంతకంటే దారుణంగా ఉంది. టెక్నాలజీ పెరగడం వల్ల ఏఐ టెక్నాలజీ, రోబోటిక్స్ లాంటి టెక్నాలజీలతోటి మ్యాన్ పవర్ అంటే చాలామంది పెద్ద కంపెనీలు జాబ్స్ తీసేస్తున్నాయి. మరి మీ పిల్లలు రేపు డిగ్రీ అయిపోయేసరికి ఇంకా ఎంత టెక్నాలజీ వస్తుంది. అప్పుడు ఆ లెవెల్లో మీ పిల్లలు ఉండాలంటే ఇప్పుడు బేసిక్స్ కంపల్సరీ ఉంటేనే ముందుకు పోగలుగుతారు. అరిచేతిలో స్వర్గం చూయించినట్టు ఈ రంగుల మాయా ప్రపంచంలో మీరు ఈ మార్క్స్ను చూసి ఎండమామల్లాగా చూసుకొని ముందుకు వెళ్తే లాస్ అవుతారు. ఏ స్కూల్ కరెక్ట్ చెప్తున్నారు, ఏ స్కూల్లో మేనేజ్మెంట్ ఉంటున్నారు, ఏ స్కూల్ మనం పోతే మన పిల్లలు డెవలప్ అవుతున్నారు, అది చూసుకోండి. హంగులు ఆర్భాటాలు కాదు, మార్క్స్ కాదు. మార్కులు అనేటిది ఎండమావులు లాంటివి. కాబట్టి మరీ చెప్తున్నాం, తల్లిదండ్రులకు మీ పిల్లలకు ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. ఎందుకంటే రాబోయే రోజులు చాలా కష్టమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ వీడియోను ప్రతి ఒక్కరికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క తల్లిదండ్రులకు చేరే వరకు కూడా షేర్ చేయగలరు. ధన్యవాదములు. భారత్ మాతాకి జై.